అంతరిక్ష ప్రయోగాలలో ఎప్పటికప్పుడు కొత్త ఒరవడితో దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. మంగళవారం జిఎస్ఎల్వి F-16 రాకెట్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఈ నెల 30న సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో నీసర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. భూ పరిశీలన కోసం ఇస్రో, నాసా సంయుక్తంగా నీసర్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. నాసా జెట్ ప్రొఫెక్షన్ ల్యాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నీసర్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది రాడార్ పనితీరును భూమికి పంపించనుంది. నీసార్ పగలు, రాత్రి అన్ని వాతావరణాలలో ఫోటోలను తీసే సామర్థ్యం ఉంది. ఉపగ్రహ స్కాన్లు, భూకంపాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, నేల తేమ, వ్యవసాయ నమూనాలతో మార్పులను ట్రాక్ చేయడంలో నీసార్ సహాయపడుతుంది. తీర ప్రాంతం కోత పెరుగుదలను కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. దీంతో ఉపత్తుల నిర్వహణకు నీసార్ మరింత సాయం అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక అధిక రెగ్యులేషన్ ఫోటోలు, డేటా అందించడం నీసార్ ప్రత్యేకత అని ఇస్రో వెల్లడించింది. నీసార్ సేవలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. నీసార్ ఉపగ్రహంలో S-band సింథటిక్ అపర్చర్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశామని ఆయన తెలిపారు. LW సింథటిక్ అపర్చర్ను నాసా రూపొందించింది. నీసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలు స్పష్టమైన ఫోటోలు తీసి భూమికి పంపగలదు. మట్టి పెల్లలు విరిగిపడడం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదు.